బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అవసరం, ఎలాంటి లైసెన్స్లు అవసరం, మీ పైన ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. కొంతమంది ప్రొఫెషనల్స్ కలుస్తారు, ఒక లిమిటెడ్ ప్రాజెక్ట్ చేస్తారు. కొంతమంది బిల్డర్లుగా మారి అందరు కలిసి ఒక అపార్ట్మెంట్ కట్టి అమ్ముతారు. వాళ్ళు ఎవరికి వాళ్ళు విడిపోతాం అనుకుంటే దీనికి చాలా వాల్యూ ఉంటుంది. 20 lakhs కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుంది. మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి కట్టాలి. ఏవీ లేకోకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం ఐటీ వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు వచ్చి ఏదో ఒక రోజు మీ మీద పడతారు. 100%, 200% పెనాల్టీలు విత్ ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వాల్యుయేషన్, మీ బిజినెస్ వాల్యుయేషన్ మొత్తం మీ బ్రాండింగ్ మీద కూడా డిపెండ్ అయ్యాలి. లేకపోతే మీరు పెద్ద పెద్ద పెనాల్టీలు పే చేయాల్సి వస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి రిజిస్ట్రేషన్స్ కావాలా, ఏమేమి లైసెన్స్ కావాలా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. ఆల్రెడీ ఎపిసోడ్ నెంబర్ 1లో బిజినెస్ ఐడియా ఎలా వస్తుంది, ఒకవేళ మీరు బిజినెస్ రన్ చేస్తుంటే రిజిస్ట్రేషన్స్ కానీ లైసెన్సులు కానీ లేకపోతే మీరు పెద్ద పెద్ద పెనాల్టీలు పే చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి 100%, 200% కూడా పే చేయాల్సి వస్తుంది జిఎస్టీ లాంటివి లేనప్పుడు. సో మీకు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అవసరం, అంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అవసరం, ఎలాంటి లైసెన్స్లు అవసరం, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏదన్నా కంపెనీ లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక్కరే స్టార్ట్ చేయాలంటే ప్రొప్రైటర్షిప్ అంటారు. ప్రొప్రైటర్షిప్ అని అంటే మీ పైనే బిల్లు అన్నీ జనరేట్ అవుతాయి, మీ పైన ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. దాంతో మీరు జిఎస్టీ, మీ ఓన్గా జిఎస్టీ కూడా పే చేయాల్సి వస్తుంది. మీ పేరు పైనే అన్నీ రన్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్ కూడా మీ పేరు పైనే రన్ అవుతుంది. ప్రొప్రైటర్షిప్ అంటాం. తర్వాత రెండోది వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్మ్. 3-4 ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కలిపి పెట్టుకోవాలంటే పార్ట్నర్షిప్ ఫర్మ్లో బిజినెస్ రన్ చేయొచ్చు. ఇది సింపుల్ 50-50 కానీ 20% వాళ్ళు ఎంత డబ్బులు పెడితే ఆ పర్సంటేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోతుంది. మూడోది వచ్చేసి లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. అంటే కొంతమంది ప్రొఫెషనల్స్ కలుస్తారు, ఒక లిమిటెడ్ ప్రాజెక్ట్ చేస్తారు. కొంతమంది బిల్డర్లుగా మారి అందరు కలిసి ఒక అపార్ట్మెంట్ కట్టి అమ్ముతారు. లిమిటెడ్ లయబిలిటీ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ప్రాజెక్టు కొన్ని రోజులే నడుస్తుంది, లేకపోతే ఎక్కువ రోజులు నడుస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళు విడిపోతాం అని అనుకుంటే లిమిటెడ్గా లయబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను సపరేట్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టా కేపీ బిజినెస్ గురువులో. లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అంటే ఏమేమి ఉంటాయి, దాంట్లో అంటే ప్రైవేట్ లిమిటెడ్ అంటే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటాయని మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియోలో మాత్రం రిజిస్ట్రేషన్స్ అండ్ లైసెన్స్ కవర్ చేస్తున్నా. తర్వాత 4వది వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే దీనికి చాలా వాల్యూ ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఎవరైనా బాగా వాల్యూ ఇస్తారు, పెద్ద కంపెనీ లాగా. ఇది ఏంటంటే స్టార్టప్కి ప్లస్ ఫండింగ్ కోసం చూసే వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి 1% కంపెనీ. ఒకటే పర్సన్ కంపెనీ అంటే కంపెనీకి ఉండే అన్నీ కూడా దీనికి కూడా ఉంటాయి. కంపెనీకి ఉండే బెనిఫిట్స్, కంపెనీకి ఉండే స్ట్రాంగ్ వెయిట్ అనేది కూడా దీనికి కూడా ఉంటుంది. కాకపోతే 1% అంటే ఒకటే పర్సన్ కంపెనీ రన్ చేయొచ్చు. పార్ట్నర్షిప్లో అంటే మినిమం 2 డైరెక్టర్స్ ఉండాలి. దాని తర్వాత మనకు కావాల్సింది జిఎస్టీ. అంటే జిఎస్టీ మనకి బిజినెస్లో 20 lakhs టర్న్ ఓవర్, సంవత్సరానికి 20 lakhs కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ అవుతే మనం జిఎస్టీలో ఫాలో అవుతాం. జిఎస్టీ కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. 20 lakhs లోపల ఉంటే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు జిఎస్టీ ఏమైనా ఉంటే ఇన్పుట్ రాదు. దాని తర్వాత ఆన్లైన్ బిజినెస్ అయితే ఖచ్చితంగా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు జిఎస్టీ అడుగుతున్నాయి. సో రెండోది వచ్చేసి ట్రేడ్ లైసెన్స్. ఒకవేళ మీరు షాప్ పెట్టినా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసినా ట్రేడ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. ఇంకోటి వచ్చేసి లేబర్ లైసెన్స్. అంటే మీ దగ్గర 10 కానీ 20 మంది కానీ వర్క్ చేసినప్పుడు లేబర్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. దాని తర్వాత వచ్చేసి ఈఎస్ఐ, పిఎఫ్. ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసి ఈఎస్ఐ, పిఎఫ్ అనేది కంపెనీ తరఫున కొంత భాగం మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి కట్టాలి. ఇంకోటి వచ్చేసి మీరు ట్యాక్స్, మీరు ఏదైతే బోర్డు పెట్టుకుంటారో దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీ ఆఫీస్లో మీ బిజినెస్లో ఏమైనా వేయింగ్ మిషన్ వాడితే వేయింగ్ మిషన్ సర్టిఫికేషన్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. 1 year తర్వాత వాళ్ళు వచ్చి మొత్తం మెజర్ చేసి మీకు లైసెన్స్ ఇచ్చి వెళ్తారు. ఒకవేళ మీరు అది కట్టకపోతే దానికి కూడా పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది వాళ్ళు రైడ్కి వచ్చినప్పుడు. దాని తర్వాత వచ్చేసి ఫుడ్ బిజినెస్. ఒకవేళ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే FSSAI లైసెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఫుడ్ బిజినెస్ అవుతుంది. ఒకవేళ మీరు డ్రగ్ ఏదైనా మెడిసిన్ అమ్మినా లేకపోతే ఏదైనా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ చేస్తే డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలా. డ్రగ్ లైసెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మ్యానుఫ్యాక్చరర్ లైసెన్స్ తీసుకోవాలా. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఏంటంటే మనకి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలా. దాని తర్వాత ఎన్ఓసి, ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలా. తర్వాత కొన్ని షాపులకి కూడా ఫైర్ ఎన్ఓసి ఖచ్చితంగా అవసరము. ఫైర్ ఎన్ఓసి ఖచ్చితంగా తీసుకోవాలా. సో ఒకవేళ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే పొల్యూషన్ సర్టిఫికేషన్ తీసుకోవాలా. సో ఇవన్నీ లైసెన్స్లు, సర్టిఫికేషన్స్, ఇంకా దీంతో పాటు చాలా ఉంటాయి. ఒకవేళ నేనేమైనా మర్చిపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదంతా ఎడ్యుకేషన్ కోసం, లెర్నింగ్ కోసం. సో ఈ లైసెన్స్లు, ఈ రిజిస్ట్రేషన్స్ ఏవీ లేకోకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం
ఐటీ వాళ్ళు జిఎస్టీ వాళ్ళు వచ్చి ఏదో ఒక రోజు మీ మీద పడతారు. ఏ ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు వచ్చేసి, ఫుడ్ లైసెన్స్ వాళ్ళు కానీ, ఏ రిలేటెడ్ వాళ్ళైతే ఆ రిలేటెడ్ వాళ్ళు వచ్చేసి మీ మీద పడతారు. ఫైన్స్ మాత్రం విపరీతంగా వేసేస్తారు. అదే జిఎస్టీ అయితే మీకు 100% 200% పెనాల్టీలు విత్ ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సిఏ దగ్గరికి మీరు ఎవరైనా సిఏని సెలెక్ట్ చేసేసుకొని ఆ సిఏ దగ్గరికి వెళ్ళి మీ బిజినెస్ ఎందులో ఫాలో అవుతుందో చూసుకొని ఆ రిజిస్ట్రేషన్ మీరు ఆప్ట్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు ఏమైనా లైసెన్స్ తీసుకోకపోతే తీసుకోండి. మీ బిజినెస్ చాలా బాగా గ్రో అవుతుంది, ఫ్యూచర్లో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఆప్ట్ చేసుకోండి. దాని తర్వాత ట్రేడ్ లైసెన్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బ్రాండింగ్ అండ్ ట్రేడ్ లైసెన్స్ అనేది బిజినెస్లో చాలా 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 ఇంపార్టెంట్. అది మీకు ఒక పెద్ద వాల్యూని, మీ బిజినెస్కి ఒక మంచి పేరుని తీసుకొస్తుంది. మీ వాల్యుయేషన్, మీ బిజినెస్ వాల్యుయేషన్ మొత్తం మీ బ్రాండింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీ బ్రాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మీ ట్రేడ్ మార్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ బిజినెస్ అంత బాగా రన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ట్రేడ్ లైసెన్స్ అండ్ బ్రాండింగ్ వాల్యూ ఏంటి, బ్రాండ్ వాల్యూతో మన బిజినెస్ ఎంత గ్రో అవుతుంది అనేది నేను కవర్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ అన్నిటి కోసం ఇలాంటి ఫ్రీ బిజినెస్ కంటెంట్, బేసిక్స్ ఆఫ్ బిజినెస్ కంటెంట్ కావాలంటే కేపీ బిజినెస్ గురించి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. కొత్త ఎపిసోడ్ రాగానే, కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే నేను చాలా బిజినెస్ వాల్యుబుల్ కంటెంట్, నేను లక్షలు పెట్టి నేర్చుకున్న వాల్యుబుల్ కంటెంట్ చిన్న చిన్న టిప్స్ రూపంలో చాలా షార్ట్స్ చేసి పెట్టా. నా వీడియోలోకి వెళ్ళి చూస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక ఐడియా మీకు క్లిక్ అయినా కూడా మీ బిజినెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.